ఆడ ఉండే మేము వస్తుంటే వాళ్ళకి అడుగుతుంది లైట్ రాలేదు. ఎవరో అక్కడ చూస్తున్నారు, ఎవరో ఉన్నారు ఇద్దరు. పక్కింటలో చెప్పినాం, పక్కింటలో చెప్పినాం. ఇప్పుడు వాళ్ళకి చెప్పింది నిలబడ్డది అక్కడ. అది మా ఇంట్లో అంతా వస్తుంది కానీ ఆమె ఉంటుంది అక్కడ నుంచే ఏదో కనెక్షన్ సరిగ్గా లేదేమో అంటే చూసుకుంటూ వస్తున్నాము అని చెప్తున్నారు. నిన్న ఇట్లా ఇదే మాట్లాడినారు. నిన్న ఇట్లా నిలబడదు ఇది హాల్ చీకటి ఉండే వరకు ఏం కనపడుతుందమ్మా. అవును, ఎవరు వచ్చినా కనబడదు. మనకు కూడా ప్రాబ్లమే కదా అది. ఎండాకాలం గాలి లేని అవును, ఆమో కరెంట్ లేదు. ఇక్కడే ఉంది, జాబ్ చూస్తుంది ఇప్పుడు ఆమె. అక్కడ అయిపోయింది ట్రైనింగ్, ఉండే అక్కడ జాబ్ కాదు, ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ ఎదుగుతుంది హైదరాబాద్లో. ఏమో చెప్పిన డిగ్రీ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చిన్నోడు. బాగుంది బాగుంది. లేదు ఆమెను వస్తాను అనుకుంది కానీ వాళ్ళ అమ్మ ఇంటికి పోతుంది ఉగాది, కానీ నేను ఇక్కడ మమ్మీని తీసుకొచ్చిన. అవునా, ఓకే ఓకే. ఫస్ట్ నుండి వాడు ఇంటర్ ఎగ్జామ్ రాసిండు ఫస్ట్ ఇయర్. ఇంటర్నేషనల్ వాడు ఇంకా దాడిగానే వాడు. ఇదే మంచిగా ఫస్ట్ నుండి బాగుంటుంది. ట్యూషన్ లేదు ఏం లేదు, మంచిగా చదువుకుంటారు. అది అదే దాని మాట కూడా మన కూరల లెక్కనే మాట్లాడుతున్నారు. వాళ్ళు అట్లా మాట్లాడరు. మీ వదిన ఉందా? ఉంది, పైన ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఆమె సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. పూర్తి పైన ఎవరు లేరు, ఇంకా పిల్లర్ వేసారు, బిల్డింగ్ ఏం కట్టలేదు ఇంకా పైన. ఫస్ట్ ఫ్లోర్లో నేను మా చిన్న తమ్ముడు ఉంటాము, కింద మూడోడు ఉంటాడు. మాతో పాటు ఉన్నారే. ఫస్ట్ ఫ్లోర్లో నాతో పాటు చిన్నోడు ఉంటాడు, గ్రౌండ్ ఫ్లోర్లో మూడోవాడు ఉంటాడు. అయిపోయి మాలు వేస్తాడు ఆయన. హ్యాపీగా ఉందమ్మా, థ్యాంక్ యూ. అందరూ మధ్యాహ్నం అంతా ఒక దగ్గరే భోజనాలు, వంట ఒక దగ్గరే రాజకీయ భారతి చేసుకొని ఏ పండగ అందరూ ఒకటే చేసుకొని కింద అందరూ. ఇంకో ఆమె అప్పుడు వాడికి వచ్చిండే వైకుంఠ ఏకాదశి అప్పుడు ఆమె భార్య భార్య నేను గుర్తుపట్టానా. ఇంకో కోడలు కూడా వచ్చింది. అవును, వచ్చిండ్రు, ఇద్దరు వచ్చిండ్రు. పెద్ద కోడలు కూడా వచ్చింది. ఎక్కడైనా పోతే అందరు కలిసిపోతారు. ఇప్పుడే నేను ఎక్కడ పోవడానికి రావట్లేదు, వాళ్ళనే పోయామంటారు, నలుగురు పోయేస్తారు. ఎక్కడ పోయారు కూడా అక్కడ అంటారు కదా, మొదలు ఏనాదేమో